హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఫ్రైడే మార్నింగ్ తీసిన వీడియో అండి. ఫ్రైడే మార్నింగ్ సింపుల్గా ఎట్లా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా దేవునికి హారతి అయితే ఇచ్చేసి ఇప్పుడు బెండకాయ ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా పెట్టుకోవడం ఫ్రై చేయాలి. అంతేకాకుండా పాయ అప్లోడ్ చేసిన అది కూడా పాయ అయితే కొంచెం మిగిలిపోయింది. దాన్ని కర్రీగా ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇంకెక్కడ వచ్చేసి పప్పుల పొడి కర్రీకి అయితే ఫస్ట్ అయితే ఎల్లుల్లి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయినచ్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్రై అవనివ్వాలండి. బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే. తర్వాత బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత పప్పుల పొడి అయితే వేసుకోవాలండి. పప్పుల పొడి అంటే కొబ్బరి ఎండుమిర్చి పుట్నాల పప్పు అయితే మిక్సీ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నానండి. కాలు కర్రీ అయితే చేస్తున్నాను. చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలాలు అయితే యాడ్ చేయాలి. దీంట్లో మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి చెక్క లవంగం అన్నీ మెత్తగా పౌడర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న మిగిలిన పాయ అయితే ఉంది కదా, అది కూడా యాడ్ చేసి దానికి తగినంత వాటర్ చాలా బాగుంటుంది. ఇంకా 10 విజిల్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ఇంక మా లంచ్ కూడా చేసేస్తున్నామండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.